ట్యాపింగ్ చేయడం అనేది సహజంగా జరుగుతుంటది. స్టిల్ నౌ ఇప్పుడు కూడా ఫోన్‌లు ట్యాప్ అవుతానే ఉంటాయి. హ్మ్. అయితే ఇందులో 3 రకాలున్నాయి. నంబర్ 1 ఫోన్ ట్యాపింగ్ వచ్చేటప్పటికి చట్టబద్ధంగా దర్యాప్తు సంస్థల్లో ఎస్పీ స్థాయి అధికారి ఎవరు ఫోన్ ట్యాప్ చేయాలన్నటువంటి దాని మీద సంతకం పెట్టాలి. మస్ట్ అన్నమాట. హ్మ్. ఒక ఐపీఎస్. అది హ్మ్. పై హ్మ్. స్థాయి అధికారి అన్నమాట. ఇదివరకైతే ఓకే. ఈ సబ్ ఇన్స్‌పెక్టర్ రేంజ్ నుంచి కూడా జరిగేది. అయితే అయి హ్మ్. మిస్‌యూజ్ అవుతున్నాయని తెలిసిన తర్వాత ఒక స్థాయి పెట్టారన్నమాట. ఐపీఎస్ హ్మ్. స్థాయి అధికారి సైన్ చేయాలి. వాళ్ళు హ్మ్. దానికి రీజన్‌ని అక్కడ బుక్‌లో ఎంటర్ చేయాలి. హ్మ్. అది అసాంఘిక శక్తి, నక్సలైటు, టెర్రరిస్టు ఇట్లాంటిది అనుమానిస్తున్నాం. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి ఇతనిది అవును. అన్నటువంటిది మెన్షన్ చేస్తూ, ఈ హ్మ్. కారణంగా ఈ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పేసి సదరు సంస్థలు లైక్ హ్మ్. ఎయిర్‌టెల్‌లో, జియోనో, హ్మ్. హ్మ్. బీఎస్ఎన్ఎల్‌లో అట్లాంటి అవును. వాళ్ళకి ఇంటిమేట్ చేసి, వాళ్ళ చేతన రికార్డ్ చేయించి, ఆ రికార్డులు ఎన్నో తారీఖు నుంచి ఎన్నో తారీఖు దాకా చేయాలి అన్నది వాళ్ళకిచ్చి, హ్మ్. ఆ హ్మ్. డేటాని తీసుకోవడం. ఇది హ్మ్. ఒక తరహా ఫోన్ ట్యాపింగ్ ప్రొసీజర్ ఉంటది. హ్మ్. హ్మ్. రెండవదొచ్చేటప్పటికి మనకి ఎవరినైనా దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు, హ్మ్. వాళ్ళకి సంబంధించిన అంటే ఎవరిదైనా ఫోన్ ట్యాప్ చేసి డేటా తీసుకోవాలనుకున్నప్పుడు, దీన్ని హ్మ్. ఒక తరహా మిస్‌యూజ్ చేయొచ్చు. ఎట్లా హ్మ్. అంటే వీళ్ళని అనుమానిస్తున్నాం నక్సలైట్లు సానుభూతి పరుడని.